నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించాల్సిన పరిహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే నేటి వైశిష్ట్యం, అలాగే నేటి పంచాంగం ఇత్యాదంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిశాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, ముందుగా నేటి పంచాంగ వివరాలు ప్రేక్షకులకు తెలియచేయండి. 31/5/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం ఉదయం 5:22, సూర్యాస్తమయం సాయంత్రం 6:28. తిథి పంచమి రాత్రి 8:15, నక్షత్రం పుష్యమి రాత్రి 9:07. యోగాలు వృద్ధి ఉదయం 10:44, కరణము భవ ఉదయం 8:42, బాలవ రాత్రి 8:15, రాహుకాలం ఉదయం 8:38 నుంచి 10:17, గుళిక కాలం ఉదయం 5:22 నుంచి 7 గంటలు, యమగండం మధ్యాహ్నం 1:33 నుంచి 3:12, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:29 నుంచి 12:21, దుర్ముహూర్తం ఉదయం 5:22 నుంచి 6:14, మరల 6:14 నుంచి 7:07, అమృతకాలం మధ్యాహ్నం 2:49 నుంచి 4:23, వర్జం ఉదయం 5:22 నుంచి 6:56. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మా, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం. మేషరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల కొరకు ఈ రోజున ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. అలాగే గృహంలో నూతన వస్తువులు కొనుగోలు కొరకు కానీ, లేకపోతే వాహనాల నిమిత్తం ఆలోచనలు కానీ అధికంగా చేస్తారు. విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాల్లో నూతన అంశాలు నేర్చుకోవడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. అలాగే గృహానికి బంధువుల రాక, తల్లితో సంప్రదింపులు, అలాగే కొత్త ఆహారాన్ని స్వీకరించడం మొదలైన వాటికి అవకాశం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. వృషభ రాశి. మా తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ వృషభ రాశిలోకి మనకి కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు స్నేహితుల చుట్టూ, స్నేహితులతో సంప్రదింపుల కొరకు ఆలోచనలు అనేవి అధికం చేస్తారు. ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ, లేకపోతే ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ దృష్టి కేటాయించడం, కమ్యూనికేషన్ నిమిత్తం ఆలోచనలు అధికంగా ఉండడం, కమ్యూనికేషన్ వల్ల వ్యక్తులతో విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఒకటి ఉంది. అంటే మాటల వల్ల ఇబ్బందులు కలగకుండా ఆలోచించి మాట్లాడడం, తక్కువ మాట్లాడడం, ఎక్కువ వినడం, సౌమ్యంగా ముందుకు వెళ్ళినంతే మీకు అనుకున్న పనులు చక్కగా నెరవేరడానికి ఆస్కారం అనేది ఉందని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మిథున రాశి. మిథున రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం కొంత ఘర్షణతో కూడినా కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆర్థికంగా మీకు రావాల్సిన ధనం విషయంలో కానీ, లేకపోతే ఇతరులకి మీరు ఇంతకుముందు ఇచ్చిన రుణాలకు సంబంధించిన విషయాల్లో చర్చలకు కానీ అవకాశం ఉంది. అలాగే కుటుంబ సభ్యులతో ఈ రోజున మీరు నిర్ణయాలు తీసుకోవడం, వారితో మీరు మాట్లాడి మీ వృత్తిపరమైన విషయాల అభివృద్ధి కొరకు కానీ, లేకపోతే సంతానం యొక్క విద్యా సంబంధమైన విషయాలలో వారి యొక్క పోటీ పరీక్షల నిమిత్తం వారితో చర్చించడం కానీ మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పటికీ కూడా పరిస్థితుల రీత్యా కొంత ఘర్షణాత్మకమైన మానసిక పరిస్థితులు, అంటే అది స్థిమితం తక్కువగా ఉండడం, కొంత ఎక్కువ టెన్షన్గా ఆలోచించటం, ప్రతి విషయంలో కూడా ఈ పని ఇలా చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి అన్నది కొంత ఎక్కువ ఆలోచించడం వల్ల కూడా రిలేటెడ్ టు అది ఎక్కువ ఏ విషయాలంటే సంతానానికి, వృత్తికి, పెట్టుబడులకి మొదలైన విషయాలకు సంబంధించిన వాటి మీద ఎక్కువ స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుంది. అంటే ప్రతి విషయాన్ని కొంత ఎక్కువ ఆలోచించడం వల్ల ఘర్షణ,
మీరు అనుకున్న మార్గంలో వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలలో సహకారం అనేది వ్యక్తుల దగ్గర నుంచి మీరు ఆశించిన స్థాయిలో లభ్యం అవ్వదేమో అన్న విధానంలో కావచ్చు, మీకు కొంత మానసికంగా ఘర్షణ అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది. వాటిని అధిగమించే విధంగా ప్రయత్నం చేయాలి. సింహరాశి. సింహరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మఖా, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి ఆర్థిక విషయాలలో పెట్టుబడుల నిమిత్తం ఎక్కువ ఆలోచనలు చేస్తారు. ఇంతకుముందు ఇచ్చిన ధనం రావడం కష్టమని, అంటే వెనక్కి రావడం, ఇంతకుముందు ఎవరికన్నా మీరు లోన్ల రూపంలో ధనాన్ని ఇచ్చినట్లయితే అది వెనక్కి రావడం కష్టమనే విధానంలో కొంత ఆలోచనలు అర్థమవుతాయి. అలాగే మీ యొక్క శ్రమ అనేది అధికంగా ఉండడం వల్ల, విశ్రాంతి అనేది తక్కువగా ఉండడం వల్ల, ఆ విశ్రాంతి లోపం వల్ల కూడా కొంత ఆరోగ్య రీత్యా కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. కనుక దాన్ని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి. అంటే మీ యొక్క ఖర్చులు ముఖ్యంగా ఆరోగ్య రీత్యా, ఆహార రీత్యా, ప్రయాణాల రీత్యా ఉండే అవకాశం ఉన్న రీత్యా వీటన్నిటి విషయంలోనూ తగిన విధంగా శ్రమ తక్కువగా ఉండే విధంగా ప్రణాళికలు ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే శ్రమని అధిగమించగలుగుతారు. కన్యా రాశి. మా కన్యా రాశి వారి ఫలితాలు తెలియచేయండి. ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు కన్యా రాశిలోకి వస్తాయి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఆలోచించిన విషయాలలో చాలా వరకు అనుకూలతలు అనేవి ఎక్కువ గోచరిస్తున్నాయి. అంటే ఎదురు చూసిన వర్తమానాలు, ఆర్థిక విషయాలు, చిన్ననాటి మిత్రుల కలయిక, అలాగే దూర ప్రదేశాల నుంచి ఎదురు చూస్తున్న విషయాల్లో వర్తమానాలు అందుకోవడం, కొన్ని సమావేశాలు, అవి మీకు కొంత ఆర్థికంగానూ భూ సంబంధమైన విషయాలలో అనుకూలతలు మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. ఇంతకుముందు ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టినట్లయితే భూ సంబంధమైన విషయాల్లో వాటికి సంబంధించి కొంతవరకు మీకు అనుకూలమైన మాటలు వినడానికి కూడా ఆస్కారం అనేది ఉంది. తులారాశి. అమ్మా, మరి తులారాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? తులారాశిలో మనకి చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు కూడా తులారాశిలోకి వస్తాయి. తులారాశి వాళ్ళకి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో కానీ, వృత్తి చేసే ప్రదేశాలలో కానీ కొంత మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క మాటల వల్ల, అంటే కొంత నాయకత్వ లక్షణాల వల్ల కావచ్చు, కొంత మీ ఉద్వేగాల వల్ల కావచ్చు, మీరు మాట్లాడే మాటల వల్ల కూడా కొంత వృత్తి ప్రదేశాలలో అపార్థాలకు కానీ, ఘర్షణకు కానీ చోట్లు పడే అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు కుటుంబ సభ్యులతో వృత్తి చేసే ప్రదేశాలలో, భాగస్వామ్య వ్యవహారాలలో ఏది మాట్లాడుతున్నా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ వీలైనంత నిదానంగా వ్యవహరిస్తూ వివాదాలకు దూరంగా ఉంటూ జాగ్రత్తగా మసులుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీకు ఏ రకమైన ఇబ్బందులు అనేవి కలిగే అవకాశం అనేది ఉండదు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయండి ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి దూర ప్రదేశాలకి వెళ్ళడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. అంటే ఆధ్యాత్మికపరమైన ప్రయాణాలు కావచ్చు, లేకపోతే మీ యొక్క స్వగ్రామం, తండ్రి మొదలైన వారితో వారికి సంబంధించిన గ్రామానికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కానీ, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు, ముఖ్యంగా దూర ప్రదేశాల్లో విద్య కొరకు చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలోనూ, అలాగే వ్యక్తులతో సంప్రదింపులు జరిగే టైంలోనూ ఉద్వేగాలకి లోను కాకుండా, అంటే ఎవరితో మాట్లాడేప్పుడు తొందరగా ఎమోషన్స్కి గురి కాకుండా నిదానంగా వ్యవహరిస్తూ, ఎమోషన్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడుతూ ముందుకు వెళ్ళడం, అలాగే వృత్తిపరమైన విషయాలలో కూడా ఏదైనా చేసే ప్రదేశాల్లో అసంతృప్తితో కూడిన విధానంగా ఉండే అవకాశం ఉంది. కనుక వ్యక్తిగత అభివృద్ధి విషయంలోనూ, ఇబ్బంది పెట్టే శత్రువుల విషయంలోనూ మీరు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో ఎక్కువ ఫోకస్ చేస్తారు. అనుకోని ఖర్చులు, మీరు ఊహించిన దానికంటే అధికంగా ఖర్చులు అయినప్పటికీ అదేవిధంగా అది లాభదాయకంగా కూడా ఉండే అవకాశాలు లాంటివి, అంటే ఆకస్మికమైన ధనప్రాప్తి, అదేవిధంగా ఖర్చులు ఉన్నా కూడా ఆ ఖర్చులు ఎక్కువ శాతం సంతానం, ఇన్వెస్ట్మెంట్స్, ఇష్టపడిన వ్యక్తుల కొరకు పెట్టే ఖర్చులు లాంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంది. కనుక ఆత్మీయుల కొరకు పెట్టే ఖర్చుల విషయమైనా, ఇన్వెస్ట్మెంట్స్ అయినా ఏదైనా కూడా తగిన విధంగా తొందరపాటుతనం లేకుండా మంచిగా ప్రణాళిక ఏర్పరచుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళడం అని ఒకటి మంచిది. అలాగే మానసిక అనారోగ్యాన్ని అధిగమించే విధంగా కృషి చేసినట్లయితే మానసిక ప్రశాంతత ఏర్పడడం, తద్వారా మీరు ఏ రకంగా
స్టెప్ తీసుకున్నా అది మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి ఉన్నాయి. మకర రాశి. మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి ఈరోజు? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ మకర రాశిలో ఈ ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, ఈ మకర రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలకు సంబంధించిన విషయాలు, అలాగే పెట్టుబడులకు సంబంధించిన విషయాలు, కళారంగంలో ఉండేవారికి మొదలైన వాళ్ళకి ఏదైనా నూతన అవకాశాలకి అనుకూలమైన సమయంగా అనుకోవచ్చు. వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. భాగస్వామ్య వ్యవహారాల మీద కూడా మీ ఆలోచనలు అధికంగా ఉంటాయి. కానీ భాగస్వామ్య వ్యవహారాల్లో నూతన విషయాలు చేసేటప్పుడు కానీ వీలైనంతవరకు వ్యక్తులతో అంటే ఆధిపత్యం ఆలోచనల వల్ల కొంత ఘర్షణ వచ్చే అవకాశం ఉంది కనుక ఆధిపత్యాన్ని అధిగమించే విధంగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళే విధంగా వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకెళ్ళగలుగుతారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారి ఫలితాలు తెలియచేయండి. కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుంటే మనం ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఈ కుంభరాశి వాళ్ళకి పోటీలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. శక్తిని పెంచుకునే విధంగా ఎక్కువ ఇది చేస్తారు. ఆకస్మికమైన కోపాలని, అనవసరమైన శత్రుత్వాలని అధిగమించే విధంగా కృషి చేయాలి. ముఖ్యంగా పోటీలకు సంబంధించిన విషయాల్లో కానీ శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే నేపథ్యంలో కానీ ఆకస్మికమైన కోపాలకి అవకాశం ఉన్న రీత్యా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అంటే మానసిక ఆరోగ్యాన్ని అనేది ఏర్పరచుకోవాలి. అలాగే ముఖ్యంగా బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు లేకుండా జాగ్రత్త వహించాలి. అలాగే వీలైనంత వరకు మీ యొక్క రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. శ్రమతో కూడిన విషయాలలో మీకు చక్కగా వృత్తిపరమైన విషయాల్లో నూతన అవకాశాలకు కూడా ఆస్కారం అనేది ఉంది. మీనరాశి. అమ్మ, చివరిగా మీనరాశి వారికి ఈ రోజు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? మీనరాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి 4 పదాలు. ఈ మీనరాశి వాళ్ళకి సంఘర్షణతో కూడిన సృజనాత్మకమైన ఆలోచనలతో ప్రారంభమవుతుంది ఈరోజు. అంటే మంచి ఆలోచనలు ఉంటాయి, చక్కగా క్రియేటివిటీ ఉంటుంది. ఆలోచనలతో చక్కగా ఆ నేపథ్యంలో కొత్త విషయాలని చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ వాటిల్లో ఎక్కువ ఉద్వేగాలకు, ఎమోషన్స్కి సంబంధించిన విధానం అనేది ఒకటి. సంతానం యొక్క ఆరోగ్య విషయం కావచ్చు, అలాగే పెట్టుబడులకు సంబంధించిన విషయాలు కావచ్చు. ఆత్మీయులతో మాట్లాడేటప్పుడు కూడా అంటే మీకు ఎక్కువ ఉద్వేగాలకు అవకాశం ఉంటుంది కనుక ఉద్వేగ నియంత్రణ అనేది ప్రధానంగా అవసరం. అలాగే ఆలోచనలలో నెగిటివ్ థింకింగు, అలాగే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఆచితూచి వ్యవహరించడం మొదలైనవన్నీ కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు లాంటి ఇది ఉంది. అలాగే ముఖ్యంగా కుటుంబ విషయాలు, అలాగే తండ్రి మొదలైన వారితో ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఈ రోజున ఎక్కువ ఫోకస్ చేస్తూ దానికి సంబంధించిన ఉద్వేగాలకి అవకాశం ఉందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. వాటిని మీరు తగిన విధంగా నియంత్రించుకోవాలి. అమ్మ, ద్వాదశ రాశుల వారందరూ కూడా సులభంగా చేసుకోగలిగే పరిహారాలు ఏమైనా ఉంటే తెలియజేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారం 12 రాశుల వారికి మేషరాశి నుంచి మీన రాశి వరకు ఈ రోజున తప్పకుండా 12 రాశుల వారు కూడా వీలైనంతవరకు ఈ యొక్క వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్రాలు, అష్టోత్తరాలు, నామాలు, గోవిందనామాలు మొదలైనవన్నీ చేసుకోవడం చాలా 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 మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే ఒకవేళ వీటికి అవకాశం లేనట్లయితే వీలైనంతవరకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకున్నా కూడా అది కూడా మంచి ఫలితాన్నే ఇస్తుంది. అవకాశం ఉన్నట్లయితే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయ సందర్శన కూడా చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక అన్నీ తమకే ఒక వ్యక్తికే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి కూడా తమ తమ వ్యక్తిగత జాతకంలో నడిచే దశలు, అంతర్దశలతో కలిపి వీటిని చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు ఈ గోచారీత్యా ఫలితాలు చూసుకుంటున్నప్పుడు గోచారీత్యా జరుగుతున్న స్వల్ప సమస్యల్ని ఈ చిన్న చిన్న పరిహారాలతో వీలైనంతవరకు చేసుకుంటూ అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. నేటి వైశిష్ట్యం. అమ్మా, ఈనాటి వైశిష్ట్యం ఏంటో ప్రేక్షకులందరికీ తెలియజేయండి. నేటి వైశిష్ట్యంలో భాగంగా ఈ రోజున మనం ఒక చక్కటి ప్రదేశం గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. అది ఏంటి అంటే మనం చూసినట్లయితే కర్ణాటక డిస్ట్రిక్ట్లో కనుక చూస్తే ఆధ్యాత్మిక ప్రదేశంగాను తీసుకోవచ్చు. అలాగే చక్కటి జలపాతాలు, మంచి లోయలు, సుందరమైన దృశ్యాలతో మొదలైన వాటితో కూడిన కలశ అనే ఒక ప్రదేశాన్ని గురించి మనం ఇవాళ మాట్లాడుకుంటాం. అయితే ఈ కలశ అనే ప్రదేశం దీనికి దగ్గరగానే మళ్ళీ చాలా మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి. అవేంటంటే మనం చూస్తే ఈ యొక్క ఈ యునెస్కో అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్కి సంబంధించి ఉన్న ఈ కుద్రేముక్కు కూడా
ఒక చాలా 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 అద్భుతమైన ప్రదేశం. కుద్రేముఖ్ ఇది ఒక టైప్ ఆఫ్ ట్రెక్కింగ్ ప్లేస్. యాక్చువల్గా ఈ కుద్రేముఖ్ కూడా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ప్రదేశమే. అదేంటంటే అది మంచి గ్రీనరీ, చక్కటి వాతావరణం. ముఖ్యంగా ఈ యొక్క వర్షాకాలం అనంతరం వచ్చే తర్వాత ఆ ప్రదేశంలో కనుక ఎక్కువ భాగం చాలామంది దానికి ట్రెక్కింగ్ ఎడుతూ ఉంటారు. అంటే చాలా మనకి కర్ణాటక రాష్ట్రంలో అది సెకండ్ హైయెస్ట్ పర్వతంగా కూడా దాన్ని వాళ్ళు చెప్తారు. అది కుద్రేముఖ్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే గుర్రపు మొహం ఆకారం అనమాట. కుద్రేముఖ్ అంటే గుర్రపు ముఖం అని దాని అర్థం. ఆకారంలో అది ఉంటుంది. ఆ ట్రావెలింగ్ ప్లేస్ కూడా దాంట్లో అసలు ఆ ప్రదేశంలోనే మనకి ఎన్నో విశేషంగా ఒక 200 జాతుల పక్షులు ఉండడం, చాలా చక్కటి ప్రదేశం, ట్రెక్కింగ్, చూడబుల్ ప్రదేశాలు. ఆ ప్రదేశంలో చాలామంది క్యాంపెయినింగ్కి అవకాశం లేకపోయినా ట్రెక్కింగ్కి అక్కడ చాలా రకాలైన కొండల సముదాయం. అది అక్కడ ఎక్కువ భాగం ఏం చేస్తారంటే ట్రెక్కింగ్కి అనుమతి తీసుకొని పైకెడతారు. అంతకుముందు కూడా 1970 ఆ ప్లేస్లో కూడా ఇక్కడ ఏంటంటే ఐరన్ ఓర్స్ ఉండేవి. అంటే ఐరన్ ఓర్ అనేది కర్ణాటకకు సంబంధించిన కర్ణాటక ఐరన్ ఓర్ కంపెనీ లిమిటెడ్ అన్నట్టుగా ఒకటి ఉండేది. తర్వాత ఈ యొక్క ప్రదేశంలో దానివల్ల ఇబ్బందులు ఉంటాయి అన్న ఉద్దేశంతో తర్వాత దాన్ని స్టాప్ చేసేయడం జరిగింది. దానివల్ల ఆ ప్రదేశం అంతా కూడా మనకి ఇప్పుడు ఎలా ఉంటుందంటే కేవలం ఈ యొక్క సైట్ సీయింగ్ ప్రదేశంలాగా అయిపోవడం వల్ల సాయంత్రం అంటే అది ఉన్నప్పుడు అది టౌన్షిప్లా ఉండేది. ఎప్పుడు ఈ ఐరన్ ఓర్ కంపెనీ ఇవన్నీ ఉన్నప్పుడు చాలా చక్కగా అది అంతా కూడా ఒక స్కూల్స్, తర్వాత ఒక బాస్కెట్బాల్ కోర్ట్ లాగా మొత్తం టౌన్షిప్ అంటే ఎలా ఉంటుందో అలా ఉండేది. కానీ ఎప్పుడైతే దీన్ని ఆపేయడం జరిగిందో కొన్ని సంవత్సరాలు పేయడం జరిగిన తర్వాత ఇక కాదు, ఇక్కడంతా కూడా ఇబ్బంది అవుతుంది, ఈ ప్రదేశానికి ఇది అనుకూలత కాదని అప్పుడైతే ఆపేశారో తర్వాత అది దాన్ని ఒక గోస్ట్ ప్రదేశంగా కూడా దాన్ని ఆ వర్డ్ కూడా వాడతారు. అంటే కానీ కాదు, చాలా చక్కగా ఉంటుంది చూడడానికి. ఆ యొక్క ఇదే ఇప్పుడు ఈ ప్రదేశం ఈ కలస అనే ప్రదేశానికి దాదాపు 23 కిలోమీటర్లు ఉంటుంది. కలస అనేదంతా కూడా మనకి ఆధ్యాత్మికంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కలస అనే ప్రదేశానికి ఆ పేరు రావడానికి కూడా కలశేశ్వరుడు అనే యొక్క శివుడికి సంబంధించిన దేవాలయం వల్ల దానికి కలశ అనే పేరు వచ్చింది. ఈ కలశలోనే మనకి చాలా వాటర్ ఫాల్స్ కానీ లేకపోతే ఇక్కడి నుంచి ఆ ట్రెక్కింగ్కి వెళ్ళే ప్రదేశాలు కానీ లేకపోతే దీంట్లోనే మనకి మంచి లోయలు, జలపాతాలు, గ్రీనరీ అటు సంవత్సరం పొడుగంతా కూడా ఇక్కడ చాలా చక్కటి వాతావరణం ఉంటుందన్నమాట. అంటే కొన్ని ప్రదేశాల్లో మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు మాత్రమే బాగుంటుంది అనుకుంటాం, కానీ ఇక్కడ అన్ని ఆ కలశేశ్వరుడు అనే పేరు రావడానికి కూడా కారణం ఏంటంటే ఒకప్పుడు అగస్త్యుడు శివపార్వతుల కళ్యాణం చూడడానికి ఆయన పైనుంచి దేవతలందరూ వచ్చి భూమి మీదకి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఇమ్మీడియట్గా భూమి యొక్క సమతుల్యత దెబ్బతిని, అంటే ఒకవైపు ఎత్తుగా ఒకవైపు ఇలా అయిపోతున్నప్పుడు అప్పుడు శివుడు ఇలా కాదు దీన్ని సరిచేయి, నువ్వు ఇంకో ప్రదేశానికి వెళ్ళి దాన్ని సెట్ చేయమన్నట్టుగా ఆయన చెప్పినట్టు చెప్తే అయ్యో అందరూ వచ్చారు కదా నీ వివాహం చూడడానికి, నేను చూడకపోతే ఎలాగా అన్నట్టుగా ఆయన బాధపడితే నువ్వు ఎక్కడున్నా కూడా నీకు కనబడే విధంగా నేను నీకు వరమిస్తున్నాను అని ఆయన ఉన్నప్పుడు ఆయన ఈ ప్రదేశంలో ఉన్నప్పుడు శివపార్వతుల కళ్యాణం జరుగుతుంటే ఆయన చేతిలో ఉండే కమండలం కలిసం లాంటి దాంట్లో ఆ నీళ్లలో ఆయన చూడడం జరిగింది అనమాట వాళ్ళని. అందుకే అక్కడ వెలిసిన శివుడిని కూడా ఆయన అగస్త్యుడే ఏర్పరిచినట్టు కలశాకారంలో ఉన్నట్టుగా ఆ యొక్క ఆలయంలో దేవుణ్ణి చెప్తారు. అది చాలా అద్భుతంగా అక్కడ హోమ్ స్టేస్ కూడా ఉంటాయి. అదంతా కూడా ఆ గ్రీనరీస్ మధ్య నుంచి వెడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే అసలు భూతల స్వర్గంలాగా ఆ ప్రదేశమే కావచ్చు. ఇప్పుడు నేను చెప్తున్న ఈ కుద్రేముఖ్ దీని పక్కనే ఉంటాయి ఇవన్నీ కూడా. ఈ కుద్రేముఖ్ కూడా చాలా నియరెస్ట్ ప్లేస్ దానికి. ఇవన్నీ కర్ణాటక జిల్లాలో ఉన్నవి, దక్షిణ కన్నడ. ఇక్కడ ఆ కుద్రేముఖ్ ఏమో ఈ ట్రెక్కింగ్ ప్లేస్. ఇక్కడ ట్రెక్కింగ్ దాంట్లో ట్రెక్కింగ్ ద్వారా పెడుతున్నప్పుడు లోపల గుహలు ఇవన్నీ వాటి మించి పెడుతున్నప్పుడు గ్రీనరీస్ అవి చూసుకుంటూ పెడుతున్నప్పుడు ఏమంటే భగవతీదేవి, ఆ తర్వాత దాంట్లోనే మనకి వరాహ ఒక ఐడోల్ లాంటిది ఉండడం, ఇవన్నీ కూడా అక్కడ దాని ప్రాముఖ్యత. అయితే ఈ ఐరన్ ఓర్ కంపెనీ ఇవన్నీ కూడా ఆపేసిన తర్వాత కూడా ఇది చూడడానికి అందమైన ప్రదేశంలో పెట్టి ఇది ఖచ్చితంగా చూడడానికి వరల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా దీనికి ఒక మంచి సమున్నత స్థానం ఏర్పడింది. కాబట్టి దీని యొక్క అందం దీని విషయం తీసుకుంటే కలస. పోనీ ఇది దాటి కొంచెం మనం ముందుకు వస్తే మళ్ళీ హోర్నాడు అనే ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది, అన్నపూర్ణాదేవికి సంబంధించిన అత్యద్భుతం. మొత్తం చుట్టూ కొండలు, గ్రీనరీ, నదులు. ఇక్కడ కూడా మనకి 5 రకాలైన గంగల్ లాంటివి ప్రవహించే విధంగా పేర్లు అంటారు. అంటే అంబాతీర్థం అని చెప్పి ఎక్కడ ఇప్పుడు నేను చెప్పిన కలస వీటి నుంచి వెళ్ళే ప్రదేశంలో అంబాతీర్థం అని, అలాగే అక్కడ మనకి దేవాలయాలు కూడా చూసినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం, వీళ్ళ రకరకాల దేవాలయాలు ఒక పక్కన, ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు, తర్వాత ఈ యొక్క లోయలు, నదులు, గ్రీనరీ అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే చూసే కొద్దీ చూడాలన్నంత అందమైన ప్రదేశం ఈ కలస. హయ్యెస్ట్ ఆధ్యాత్మిక వాతావరణం అనేది ఇక్కడ ఉంటుంది. ఇది దాటి మనం కొంచెం ముందుకెడితే హోర్నాడ్. ఇవన్నీ కూడా చిక్మంగళూరు జిల్లాలో మనం చెప్పుకుంటాం కనుక అక్కడ ఆ రకంగా అందమైన హోర్నాడు అమ్మవారి దేవాలయం,
అది నిరంతరం అన్నదానం లాంటిది కూడా జరుగుతుంటుంది. డే టైంలో నైట్ టైం కూడా చూస్తూ ఉంటే అమ్మవారిని బంగారు పూతతో ఇది ఉంటారు. అన్నపూర్ణదేవి చేత్తో చక్కగా గరిటె పట్టుకున్నట్టుగా ఉండడం, ఇది కూడా చాలా విశేషమైన ప్రదేశం. అలాగే ఈ యొక్క దీంట్లోనే కలసలోనే మనం కనుక ఇంకా చూసినట్లయితే ఋషుల ఆశ్రమాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, సప్త ఋషుల్లో ఒకళ్ళైన వాళ్ళ పేరు మీద ఒక చక్కటి ప్రదేశంలో మనకి చాలా ట్రెడిషనల్గా ఎవరన్నా ఏదన్నా ధ్యానం చేసుకోవడానికి అనుకూలమైన ప్రదేశాలు ఒకటని కాదు, ఎంత చెప్పినా అన్ని రకాలు కలిపిన ప్రదేశం ఈ కలస. దీని పక్కన కుద్రేముక్కులో ట్రెక్కింగ్, ముందుకెడితే మళ్ళీ హోర్నాడు, మొత్తం ఎక్కడ చూసినా కూడా దీని గురించి మళ్ళీ ఇంకొక 2 ఎపిసోడ్స్ చేసినా తరగనంత పెద్ద సబ్జెక్ట్ ఇది. కాబట్టి ప్రస్తుతం ఉన్న సమయంలో కొంచెం చెప్పుకున్నాం. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.